దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యాన్ని, ముఖ్యంగా వాగ్దానాన్ని మనం స్వీకరించడానికి, ధ్యానం చేయడానికి పరిశుద్ధ లేఖనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా చదవబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభు అంటున్నారు, నా యొద్దకు వచ్చేవారిని నేను కూడా ఎంత మాత్రం కూడా నేను త్రోసేయను, నేను వారిని స్వీకరిస్తాను, అలాగే హత్తుకుంటాను అని మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ రోజున చాలామంది జీవితాల్లో యాక్సెప్టెన్స్ అనేది చాలా కొదవగా, అలాగే లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది అంగీకరించబడడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధువుల అంగీకారం పొందుకోవాలని, స్నేహితుల అంగీకారం పొందుకోవాలని, అలాగే అందరి మనసును గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఎంత వారికి మంచి చేసినా వారి మనసును, అలాగే వారి అంగీకారాన్ని పొందుకోలేక చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మానవ జీవితంలో ఇది ఒక పెద్ద పోరాటం. చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు వారి జీవితాల్లో అనునిత్యం అనుక్షణం ఎదుటివారిని అంగీకరించేటట్లుగా, ఎదుటివారిని గెలుచుకునేటట్లుగా జీవించడమే ఒక భాగంగా, లేకపోతే జీవిస్తూ అదే జీవితంగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకనంటే ఆశ ఏంటంటే, ఎదుటివారు మమ్మల్ని అంగీకరిస్తే వారితో మేము స్నేహంగా ఉండొచ్చు, మా పని పూర్తవుతుంది, మా జీవనం ఇంకా సుఖంగా సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాం. ఈ రోజున ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జీవితంలో ఎంత వేదన, దుఃఖంతో బాధపడుతూ, అలాగే ఎంతో వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, ఈరోజు నీ జీవితంలో ప్రభువు నీకు ఇస్తున్న అద్భుతమైన భరోసా ఏంటి అని అంటే, దేవుడు అంటున్న అద్భుతమైన మాట, నీవు గనుక నా యొద్దకు వస్తే నేను ఎంత మాత్రం నిన్ను త్రోసివేయను, నిన్ను బయటకు పంపను, నిన్ను అంగీకరిస్తాను అని ఆయన భరోసా ఇస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఇంత అద్భుతమైన ధైర్యాన్ని ఇవ్వగలరు? ఏ మనిషి కూడా నువ్వు కష్టంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళితే ఎవరు నిన్ను అంగీకరించరు. నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను అంగీకరిస్తారు, అలాగే నీ వల్ల ఉపయోగం ఉంటే నిన్ను అంగీకరిస్తారు. కానీ నీ వల్ల ఏం ఉపయోగం లేదన్నప్పుడు ఎవరు నిన్ను చేర్చుకుంటారు? ఈ రోజున చాలామంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అవసరాలు ఎక్కువ, బాధలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, కన్నీళ్ళు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ, ఆర్థిక వనరులు తక్కువ, అలాగే జీవితంలో ఏమాత్రం అవకాశాలు లేక ఇబ్బంది పడిన పరిస్థితులు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ కూడా నిన్ను చాలా చులకనగా, అలాగే బాధగా, వేదనగా, నిన్ను వేధిస్తూ, ఒకవేళ ఇబ్బంది పెడుతూ చూస్తున్నారేమో. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు నీ జీవితంలో దుఃఖము, బాధే తప్ప నిన్ను ఎవరు అంగీకరించరు. కానీ యేసు ప్రభు పిలుస్తున్నాడు, నీవు గనుక నా యొద్దకు వస్తే నిన్ను తప్పకుండా నేను అంగీకరిస్తాను, నిన్ను ఎంత మాత్రం నిన్ను త్రోసేయను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఆ వాగ్దానాన్ని స్వీకరిస్తూ నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నువ్వు నిజంగా ఆయన సన్నిధిలో ఒక అద్భుతమైన పాత్రగా మలచబడతావు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన తప్పకుండా కాచి కాపాడే దేవుడిగా ఉన్నాడని మనం గ్రహించాలి. మీరు గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో హన్న చాలా వేదనకరమైన దుఃఖంతో దేవుని యొక్క సముఖంలోకి వచ్చినప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని, హత్తుకొని, త్రోసివేయకుండా హన్నా జీవితంలో దేవుడు అద్భుతమైన గర్భఫలం ఇచ్చాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అద్భుతంగా అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనడానికి అద్భుతమైన ఉదాహరణ. మీరు గమనిస్తే మోషే తన జీవితంలో తిరుగుతూ ఒక కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఏమనంటే, తెలియకుండానే దేవుని సన్నిధాన పడిన కొండకు వచ్చేసాడు. అప్పుడు అన్నాడు, మోషే మోషే, నువ్వు నిలవచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు, నేను నీతో మాట్లాడతానని చెప్పాడు. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలిసి వచ్చినా తెలియకొచ్చినా వారిని ఆయన అద్భుతమైన పాత్రలుగా తప్పకుండా నిలబెడతాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజున మీ జీవితంలో మరి మీరు ఎలాంటి స్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు? మీ జీవితంలో ఒకవేళ అందరి దగ్గరికి వెళ్ళి ఓడిపోయారేమో, అందరి దగ్గర అవమానపడ్డారేమో. ఈరోజు ప్రతి దినం కూడా క్లిష్టమైన పరిస్థితుల మధ్యన, కష్టమైన పరిస్థితుల మధ్యన, ఎవ్వరూ సరిగా సహాయం చేయని పరిస్థితుల మధ్యన, ఒకవేళ అందరి చేత త్రోసివేయబడిన స్థితిలో బాధపడుతూ ఉన్నారేమో. ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు మోసపోతావు? అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు అనవసరంగా తలదించుకుంటావు? ఆయన దగ్గరికి రా. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకొని, ఆయన అంగీకరించి
ఆయన నిన్ను తప్పకుండా ఆయన హత్తుకుంటాడు. ఎందుకనంటే చాచిన చేతులతో నేను నిన్ను పిలుస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రండి అని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అప్పుల్లో, వేదనలో, బాధల్లో, అవమానకరమైన పరిస్థితుల మధ్యన బాధపడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన యొద్దకు రండి. ఆయన తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు ఆయన్ని నమ్మడం ద్వారా, ఆయన యొద్దకు రావడం ద్వారా, అలాగే ఆయన యొక్క సన్నిధిలో నీవు కూర్చొని ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, ఆయన మాట వినడం ద్వారా నీ జీవితంలో నువ్వు మరింతగా ఆయన యొక్క అద్భుతాలు చూడగలుగుతావు. అందుకోసమే నీవు ఎల్లప్పుడూ ఆయన యొద్దకు రాగలిగితే, ఆయనతో ఉండగలిగితే నీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఈ ఉదయకాలం ముందు ఎన్నో ప్రయత్నాలు చేశారేమో, ఎన్నో చోట్లకి వెళ్ళారేమో, ఎంతోమంది మిమ్మల్ని ఒకవేళ మోసం చేశారేమో, అనేక మంది చేత మోసగించబడిన ప్రియ తమ్ముడు, చెల్లి, అనేక మంది చేత ఒకవేళ ప్రక్కన పెట్టబడి ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు దగ్గరికి రండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. ఈ దినమంతా మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు. ఒక మాట చెప్పండి దేవునితో, అయ్యా మేము ఎక్కడికి వెళతాం నాయనా, వెళ్ళి అనవసరంగా అందరి దగ్గర అవమానపడ్డం కంటే నీ యొద్దకు వచ్చి మా జీవితాల్లో ఒక గొప్ప అద్భుతమైన అయ్యా కార్యాన్ని చూడడం మేలని మాకు అర్థమైంది, నీ యొద్దకు వస్తున్నాం ప్రభా, మమ్మల్ని చేర్చుకుని అయినా అని మీరు అడగండి. తప్పకుండా దినమందు మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా అద్భుతమైన దేవుని కార్యం చూస్తూ ముందుకు నడుస్తారు. అటువంటి కృపా భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించిన గాక. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలైనా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎన్నడూ త్రోసివేసే దేవుడిని కాదని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. ఈరోజు ప్రత్యేకంగా అదనపు బలము, అదనపు శక్తి, అదనపు ఆశీర్వాదం, దీవెన కోసం అయా మానవ అతీతమైన ప్రతి కార్యము నీ యొక్క శక్తితోనే జరుగుతుందని తెలుసుకున్న పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, వారు ఏ ప్రాంతము నుండి, ఏ రాష్ట్రం నుండి, ఏ దేశం నుండి చూస్తున్నారు, వారిని ప్రత్యేకంగా నిండుగా మెండుగా మీరు ఆశీర్వదించి బలపరిచి దీవించి ఘనమైన సాక్షులను పెట్టండి. ఈరోజు వేస్తున్న ప్రతి అడుగును మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాను. అడుగుతున్న ప్రతి ఇవులు మీరు దయచేయండి. మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాలతో వర్ధిల్లే కృప దయచేయండి. ఈ దినమందు ప్రత్యేక ఆశీర్వాదాలతో అయ్యా ఈ వారంలో ప్రభు గొప్ప కార్యాలు చూసే కృపతో అయ్యా వీళ్ళందరూ నింపమని, ముఖ్యంగా వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి జీవితంలోకి అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో మీరు పంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడడానికి మీరు కూడా పాలుపంపులు పంచుకోండి, సహాయపడండి. దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.